హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో గుణదల మేరీమాత సంబరాలు జరుగుతా ఉంటాయి. విజయవాడలో గుణదల ఉంటుంది గదా! అయితే అక్కడ సంబరాలు జరుగుతాయనమాట. ఇది లాస్ట్ రోజు. సో, మేమందరం వెళ్ళాము. ఇంట్లో అక్క వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరం వెళ్ళాము. సో, ఇదంతా ఎంట్రీ అనమాట. చాలా దూరం ఉంటుంది కొండ పైకెక్కడానికి. ఇంతకుముందు మేము వెళ్ళాం. మా మా మమ్మీ వాళ్ళతో చాలా సార్లు వెళ్ళాను చిన్నప్పుడు. అండ్ ఫ్రెండ్స్‌తో కూడా చాలా సార్లు వెళ్ళాం. ఇవన్నీ జరిగితే 10థ్ క్లాస్ పాస్ అయితే వస్తానని చెప్పి, ఇంటర్ పాస్ అయితే వస్తానని చెప్పి, ఇలా చాలా మొక్కులే ఉన్నాయి నాకు దీని దగ్గర. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బావుంటుంది. లైటింగ్ ఎఫెక్ట్స్‌తో వాటితో బావుంటుంది. మేము ఆఫ్టర్‌నూన్ చాలా మిట్ట మిట్ట మధ్యాహ్నం వెళ్ళాం. ఎక్కేదానికి ఆయాసపడుతూ, కూర్చుంటూ, వెళ్తూ చాలామంది తలనీలాలు కూడా ఇస్తారు. అంటే ఉత్సవాలనేం కాదు. ఎవ్రీ సండే గూడా చాలా క్రౌడ్ ఉంటుందిక్కడ. ఇంకా ఉత్సవాలు జరిగేటప్పటికే ఇంకా క్రౌడ్ ఉందనమాట. ఎండ కదా! చాలామంది రాలేకపోతున్నారు పైకి. చాలామంది కిందనే కూర్చున్నారు. మేము ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి ఇంకా పైకి కుస్తీలు పడి ఎక్కుతున్నాం కూర్చుంటూ, ఆగుతూ అలా. సగమే ఎక్కాం. మేరీమాత వరకు ఎక్కాం. పైన ఇంకా సిలువుంటుంది. 14 స్థలాలు, తర్వాత సిలువ అని చెప్పి ఇంకా పైకుంటుంది. మేము అంత దూరం వెళ్ళలేదు. ఎందుకంటే ఇంతకుముందు చాలా సార్లే వెళ్ళాం. సరే ఫ్యామిలీతో అందరితో వచ్చాం కదా! అందరం ఎక్కలేం కదా పైకి. అస్సలు నేనైతే ఎక్కలేకపోయాను. కాళ్ళు వణుకొచ్చేసినాయి ఎక్కేటప్పుడు. సరే అని చెప్పి ఇంక వెళ్ళకుండా ఇక్కడే మేరీమాత దగ్గర దిగాం. కొండపైకి ఎక్కేదేమో 1 అవర్ పట్టింది ఈజీగా. మేము ఆగుతూ ఎక్కడం అట్లా దిగడం మాత్రం 10 మినిట్స్‌లో దిగేసాం ఫాస్ట్‌గా. ఎందుకంటే మెట్లుంటాయి కదా దిగడానికి. సో, మనం దిక్కపోయినా గానీ మెట్లే దింపేత్తాయి మనల్ని. కాళ్ళ నొప్పులు మాత్రం వస్తాయి. బయటకి చాలా పెద్ద సిటీలా కనిపిస్తుంది. చూడండి విజయవాడ సిటీ ఎంత చిన్నగా కనిపిస్తుందో కొండ మీద నుంచి. బావుంటుంది. చిన్నప్పుడు ఇక్కడి నుంచి ఇదంతా విజయవాడ, ఇదంతా విజయవాడ అని చెప్పి చూసేవాళ్ళం అనమాట. సో, బావుంది. బయటైతే చాలా రేట్లు చెప్తున్నారు. బార్గెయిన్ చేసే స్కిల్స్ మనలో గట్టిగా ఉంటే ఇస్తారు. చిన్న కారుని కూడా వాళ్ళు 400, 500 చెప్తున్నారు. సో, మీరెప్పుడైనా విజయవాడ గుంటలకెళ్ళుంటే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒకవేళ వీడియో నచ్చకపోయినా గానీ లైక్ అయితే చేయండి. బాయ్.